ఓకే అండి. నా పేరు వచ్చేసి ద్రాక్షారావు బాలగణపతి అండి. నేను గోల్డ్ వర్క్ చేస్తూ ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేసరికి మహేష్ రాజా గారు ఇచ్చారండి నా ప్లాన్ వచ్చేసరికి. రామంజన్ సారే ఫస్ట్ జూమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. వాస్తవానికి జూమ్ మీటింగ్ గురించి కొత్త అండి. అసలు ఏం తెలియదు జూమ్ మీటింగ్‌లోకి. అలాగే జూమ్ మీటింగ్‌లో జాయిన్ అవ్వాను. జాయిన్ అవుతూ సార్ చెప్పే సెక్షన్ వినేవాడిని. యాక్చువల్‌గా 7కి సార్ సెక్షన్ ప్రెజెంట్ జరుగుతుంది. అప్పుడు 8కి జరిగేదండి. సార్ అప్పుడు జాబ్ చేస్తూ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ అయితే వస్తుంది. వీలైతే కొంచెం పెద్దగా చెప్పండి. అంటే చెప్పే సబ్జెక్ట్ బాగుంది. వాయిస్ కొంచెం డల్ గా నాకైతే అనిపిస్తుంది. ఓకే మేడం. ఓకే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకేనండి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చారు ద్రాక్షారావు బాలగణపతి అండి. నేను గోల్డ్ వర్క్ చేస్తూ ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగిందండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి అయితే మహేష్ రాజా గారు. ఆయన యాక్చువల్గా నా రిలేషన్ కూడా నేనైతే ఆయన మాట తీయలేక ఐడి వేసుకోవడం జరిగింది. ఐడి వేసుకున్నాను. నెంబర్ ఆఫ్ టైమ్ మీటింగ్స్ విన్నానండి. జూమ్ మీటింగ్ వినేవాడిని. వాస్తవానికి జూమ్ మీటింగ్ కొత్త. అసలు జూమ్ మీటింగే తెలియదండి నాకు. వాస్తవానికి జూమ్ మీటింగ్ కొత్త కాదు, నాకు అసలు తెలియదు. అలాంటిది జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి రామన్యన్ సార్ ఫస్ట్ మీటింగ్ వినేవాడిని. వింటూ ఉంటే నా మైండ్కి ఎక్కేది కాదండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అంటే నేను నా వర్క్ అంటే నేను చేసే పని పగలంతా ఎలా చేసినా కానీ ఒక 6 నుంచి నైట్ 11 దాకా కూడా నేను వర్క్లో ఉంటానండి. ఆ టైంలో వర్క్లో ఉంటాను. కనీసం ఎవరికైనా సంథింగ్ బయట ఏదైనా ఏ వర్క్ అయినా సరే నైట్ టైం నేను కొంచెం కంప్లీట్ చేసుకుంటాను మ్యాక్సిమం. ఒక గోల్డ్ వర్క్ అనే కాదు, ఒక వెస్టేజ్ పర్పస్లో కూడా మ్యాక్సిమం నైట్ 12 దాకా కూడా నేను ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటాను. నాకు అది అలవాటు అయిపోయింది. అది మార్చుకుందాం అంటే అవ్వట్లేదండి. వాస్తవానికి 8 గంటలకు మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్లోకి రావడానికి ఇబ్బంది పడేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు రావడానికి కూడా నేను పరిగెట్టుకుని వచ్చినట్టు వచ్చాను జస్ట్. అంటే ఖచ్చితంగా నాకు ఈ టైం అనేది కొంచెం ఇబ్బంది పరిస్థితి అదండి. సరే అని చెప్పేసి రామానంద సార్ మీటింగ్ వినేవాడిని. వింటూ ఉంటే ఇంట్రెస్ట్ కలిగేది కాదు. ఎందుకంటే మైండ్ ఓ చోట, జూమ్ మీటింగ్‌లో మనం ఉన్నా గాని దాన్ని ఆబ్సెంట్‌గానే ఉంటదండి పరిస్థితి. అలా ఆబ్సెంట్‌గా ఉండేవాడిని, వినేవాడిని. ఎక్కడ మైండ్‌కి తెచ్చేది కాదు. మహేష్ గారు మాట తీయలేక ఐడీ వేసుకోవడం జరిగిందండి. ఐడీ వేసుకున్నాను. ఐడీ వేసుకున్నాక ఓకే. బావుంది కదా! అని చెప్పేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకున్నానండి. వాడుకుంటూ ఉంటే మార్నింగు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. వైఎస్ఆర్ గారి మీటింగ్ జరిగేది. మాక్సిమం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎక్కువుండేది. నాకు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే ఇష్టం. అంటే హెల్త్ పర్పస్‌లో మా మదర్‌తోని, మా ఫాదర్‌తోని, మా ఫాదర్‌తో అంత తెలీదు గానీ, మా మదర్‌తో చాలా ఇబ్బంది పడ్డానండి. వాస్తవానికి షుగర్ ప్రాబ్లమ్ ఉండే ఆవిడ డయాలిసిస్ పేషెంట్. డయాలిసిస్ దాదాపుగా 1 ½ సంవత్సరన్నర చేయించానండి. ఆ సంవత్సరన్నర చేయించడం కూడా చేయించి 3 ఫ్లోర్‌లు ఒక చంటి పిల్లని ఎత్తుకొని తీసుకెళ్ళినట్టు పైకి తీసుకెళ్ళేవాడినండి. అందుకని నాకు హెల్త్ మీద బాగా కాన్సంట్రేషన్ ఎక్కువ. ఖచ్చితంగా హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటాను మాక్సిమం. అసలా హెల్త్ గురించి నేను దానికి చాలా ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటాను. ఎదుటి వ్యక్తికి సజెషన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము తెలియడం వల్ల నేను కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకున్నాను. నాన్న కార్తీక్ సౌండ్ చేయకు అని అలా ఉంటూ నేనైతే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీటింగ్‌లు వినేవాడిని. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా తీసుకునేవాడిని. తీసుకుంటూ నాకున్న అంటే నేను రావడం అయితే వాస్తవానికి నేను చేసే పని తక్కువగా ఉంది. ఖచ్చితంగా దీనికొక మనమంటూ ఏదో సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఉంటే బావుండని జెప్పేసి ఎంతో కొంత వస్తే బావుండని చెప్పి స్టార్ట్ అయ్యానండి. ఇంతొస్తే కావాలని కూడా జాయిన్ అవ్వలా. మనకు ఎంతో కొంత వస్తే దానికి మనం చేసే పనికి దానికి ఈక్వల్‌గా ఉంటది. సో, ఏదో సెట్ అవుద్ది, లైన్ అవుద్ది అని జెప్పేసి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయితే ఓకే. స్టార్ట్ అయ్యానండి. సార్ మీటింగ్‌లు వినేవాడిని. వింటూ నేను కొనుక్కొని ఉంటే చాలు. వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా! వాడుకుంటే చాలు అని ఎవరికీ చెప్పలేదండి పెద్దగాని. ఎక్కువగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ప్రాపర్‌గా మన రిలేషన్‌కి చెప్తామండి. అలాగే మా బ్రదర్‌కి, మా సిస్టర్‌కి, అలాగే మా మేనల్లుడికి ఇలాగ జూమ్ మీటింగ్‌లోకి కనెక్ట్ చేశాను. ఇండివిడ్యువల్‌గా ఎవరికి ఆళ్ళు ఇండివిడ్యువల్‌గా కనెక్ట్ అయ్యారు. అలాగే మా బ్రదర్ స్టార్ట్ అయ్యి నాతో పాటు స్టార్ట్ అయ్యి ఆయన కూడా ప్రొడక్ట్ తీసుకోవడం జరిగిందండి. తీసుకుంటూ ఎలాగో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. వెళ్తుంటే 8% అయ్యాం.
8% అయ్యాను. తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. దాదాపుగా 9 మంత్స్ అయితే వేస్ట్ చేసుకున్నానండి. చందు సార్ మీటింగ్ అటెండ్ అయ్యాను వన్ డే వర్క్‌షాప్‌లో. అక్కడ నా మైండ్ ఓపెన్ అయిందండి. ఫస్ట్ నా మైండ్ అక్కడ ఓపెన్ అయింది. ఓకే. ఈ పొజిషన్‌లో ఉండి నేను కూడా చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యానండి. స్టార్ట్ అయిన తర్వాత మనం కూడా చేద్దామని డిసైడ్ అయితే మనకు ఆల్రెడీ ఒక వే అన్నది కనపడతదండి. అలాగే గౌతమ్ బాలయ్య గారు ఆ టైంలోనే థాయిలాండ్ ఆఫర్ పెట్టడం జరిగింది. 3 మంత్స్ క్వాలిఫై అయితే. అప్పటికే బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అన్నా గానీ ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. ఏదో టీమ్ ద్వారా లైన్ అవుతున్నాను. టీమ్‌కి సజెషన్ చేస్తున్నాను. నాకు తెలుసుకొని నేర్చుకుంటూ ఎదరికి వెళ్తున్నాను. కొంతవరకు వెళ్తున్నాను. పూర్తిగా వెళ్ళట్లేదండి. ఏదో లిమిటెడ్‌గా వెళ్తున్నాను. అలాగా వెళ్తూ థాయిలాండ్ క్వాలిఫై అయ్యాను. వాస్తవానికి థాయిలాండ్ ఆఫర్ పెడితే నేను క్వాలిఫై అవుతానా అని అనుకున్న వ్యక్తిని. నేనే ఫస్ట్ ఫస్ట్ మంత్ క్వాలిఫై అయ్యానండి. క్వాలిఫై అయ్యి బ్రాంజ్‌గా క్వాలిఫై అయ్యాను. సిల్వర్‌గా కంప్లీట్ చేసుకొని 3 నెలలు క్వాలిఫై చేసుకొని రీసెంట్‌గా థాయిలాండ్ కూడా వెళ్ళి రావడం జరిగిందండి. అలాగే ప్రెజెంట్ నేను గోల్డ్ వర్క్ చేస్తే ఒక 30,000 సంపాదించగలనండి. ఒక 30,000 సంపాదించగలను. ఆ కాన్ఫిడెంట్ నా దగ్గర అంటే నేను ఏ వర్క్ చేయనా, ఏది నాకున్న గొప్పతనం ఏంటంటే, నేను ఏ వర్క్ చేసినా గానీ నాకంటూ ఒక స్కిల్స్ ఉంటది. నాకంటూ స్కిల్స్ పెట్టుకుంటానండి. అది ఖచ్చితంగా అవతల వ్యక్తి నన్ను మెచ్చుకుంటారు. అంతే. ఏంటంటే అంత ప్రాపర్‌గా దానికి డిజైనింగ్ చేసుకుంటాను. అలాగే ఎదరికెళ్తూ ఉంటానండి. అలాగే ఓ 30,000 సంపాదించుకుంటాను. అలాగే నాతో పాటు చేసిన వ్యక్తులు చాలామంది వేరే వేరే ఫీల్డ్‌లోకెళ్ళిపోయి వేరే వేరే వ్యవహారంలోకి అంటే కొంతమంది ఆటో నడుపుకోవడం గానీ, కొంతమంది ఆటో పనులు రకరకాల ఫీల్డ్‌లోకెళ్ళిపోయారండి. నాతో పాటు కలిసి నేర్చుకున్నవాళ్ళు కావచ్చు, నాకన్నా సీనియర్స్ కావచ్చు, చాలా మటికి చాలా ఫీల్డ్‌లోకెళ్లారు. కానీ నేను ఇప్పటికి ఇంకా కూడా నా వర్క్‌నైతే వదలలేదండి. చేస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా ఇంపార్టెంట్ వెస్టేజ్‌కేస్తా. అలాగా నా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే సివియర్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండి. ఖచ్చితంగా వర్క్ చేసేవాడు ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే వర్క్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువుంటది. అందుకని ఫుడ్‌కి మీద గాని, దేని మీద ఉండదు ధ్యాస. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తెచ్చుకుంటాం. అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తెచ్చుకున్నాను. తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నానండి. బిఫోర్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి నాకు కొంత అనుభవం ఉంది. వాటర్ కంటెంట్ ఎలా తీసుకోవాలి? దానికి ఎలా తీసుకుంటే ఎలా బావుంటదన్న ఉద్దేశం నాకు బాగా ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీతో నేను చాలా వాటర్ కంటెంట్ అది హాట్ వాటర్ అది తీసుకోవడం. అంటే మార్నింగ్ దాకా నార్మల్ వాటర్ తీసుకొని ఈవినింగ్ నుంచి హాట్ వాటర్ తీసుకోవడం ఇలాంటివి చేసేవాడినండి. అయినా సరే చాలా ఇబ్బంది పడేవాడిని. చాలా ఇబ్బంది పడితే మహేష్ గారు అప్పుడు పండగ టైంలో నాకు కూడానే ఉన్నారు. ఆయనేం సజెషన్ చేయలా. సర్లే అని చెప్పేసి నేను వింటూ కాంబోటిక్స్ గురించి విన్నానండి. ఫస్ట్ ప్రొడక్ట్ నా కాంబోటిక్స్ అండి. నాకైతే ఎవ్రీ మంత్ నా బిల్‌లో ఉంటది. ఎవ్రీ మంత్ నా బిల్‌లో ఉంటదంటే నేను ఒక్కడినే వాడను. నా ఫ్యామిలీ అంతా వాడతారు. మా ఫ్యామిలీలో మా మిసెస్, నేను కంపల్సరీ కాంబోటిక్స్ వాడతామండి. ఇప్పటికింకప్పుడు. ఎందుకంటే ఆ నెగ్లెక్టేషన్ ఇప్పటికే ఉంది. ఫుడ్ నెగ్లెక్టేషన్. ఆహ్, కాంబోటిక్స్ నాకు 10 డేస్‌లో రిలీఫ్ ఇచ్చిందండి. 10 డేస్‌లో రిలీఫ్ ఇచ్చిందంటే నార్మల్‌గా ఏంటంటే నేను ఆల్రెడీ నా వీడియో కనపడుతుంది కదా! చూడండి ఇక్కడి నుంచి చెస్ట్‌లోంచి గొంతులోకి పెయిన్ వచ్చేసి చాలా విపరీతంగా ఉండేదండి. ఏం తిన్నా కూడా. ఎవరికైనా బజ్జీలు ఇలాంటివి తింటే ప్రాబ్లమ్ ఉంటది. కానీ నాకేం తిన్నా కూడా అదే ప్రాబ్లమ్. ఈ హ్యాండ్ ఇలా రైజ్ చేయలేకపోయానండి. ఈ హ్యాండ్ ఇలా పైకి రైజ్ చేయలేకపోయాను. జస్టు కొంచెం ఒక 10 అడుగులు దూరం నడాలన్నా కూడా నడవలేకపోయేవాడిని. ఇబ్బంది పడేవాడిని. అంత ఇబ్బంది పడుతున్న టైంలో కాంబోటిక్స్ గురించి విని తెచ్చుకొని 10 డేస్‌లో రిజల్ట్ చూసానండి. అక్కడ ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. తర్వాత సైనస్ ప్రాబ్లమ్ ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి సైనస్ ప్రాబ్లమ్ ఉంది. ఆ సైనస్ ప్రాబ్లమ్ గురించి కూడా తెలుసుకొని వాడుకున్నానండి. వాడుకుంటూ వాడుకుంటున్నాను గానీ రిజల్ట్ ఉంది. కానీ నాకు తెలియట్ల. మైనస్. నాకు తెలియట్లే. అంటే నేను అబ్జర్వేషన్ చేసుకోవట్లేదు. వాస్తవానికి సైనస్ ప్రాబ్లమ్ అంటే ఎంత ప్రాబ్లమ్ అంటే అండి, ఈ చెంపలు 2 చలిగాలి వాసిపోతాయండి. చెంపలు 2 చలిగాలి వాసిపోతాయి. ఒక 5 దాటి ఈ సీజన్‌లో 5 దాటి నేను బయటికి వెళ్ళను. 5 గంటల నుంచి బయటికి వెళ్ళను. కానీ యాక్చువల్‌గా కొన్ని ఫీల్డ్ వర్క్‌కెళ్తున్నాను. నైట్ 12 దాకా తిరిగి 12, 1 గంటకు కూడా తిరిగి ఇంటికొస్తాం. ఇబ్బంది లేకుండా ఉంది. అయినా తెలియట్లేదు. అలాంటిది ఒకసారి విజయవాడ మీటింగ్‌కెళ్ళి, ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఏసీలోంచి బయటికి రాగానే ముక్కు బ్లాక్ అయిపోయిందండి. బ్లాక్ అయిపోతే రెస్పిరేటర్ కూడా తెచ్చుకున్నాను. ఖచ్చితంగా నేను సప్లిమెంట్స్ పూర్తిగా మెయింటైన్ చేస్తానండి. ఒకటే అంటే యాక్చువల్‌గా 'గౌతమ్ బాలయ్య' గారు మల్టీవిటమిన్ అని రకరకాలు పెట్టారు గానీ, నేను అన్ని కలిపి ఒక దాంట్లోనే వేసుకుంటానండి. మొత్తం అంటే మన లీడర్స్ చాలామంది వేసుకుంటారు. నేనైతే ఇంకా ఎక్కువ వేసుకుంటా. ప్రతీదీ కూడా పలానా, పలానా ప్రోడక్ట్ అని చెప్పి నేను తీసి చూపిస్తా.
అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది. అలా తెచ్చుకుని యూజ్ చేసుకున్నాను. జస్ట్ ఏసీలోంచి రాగానే ముక్కు బ్లాక్ అయిపోతే ప్రెషర్ కుక్కర్ వేసుకున్నాను. బయటకు వచ్చి ఒక టీ తాగాను. టీ తాగి ప్రశాంతంగా విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చి, మీటింగ్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి సరిగ్గా రిలీఫ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ నుంచి నేను రాజమండ్రి వచ్చేసరికి 11:30. ప్రాబ్లం క్లియర్ అయింది. వాస్తవానికి ఇది ఎందుకు హైలైట్ చేస్తానంటే, నేనే కాకుండా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. నార్మల్గా సీజన్ వరకు వచ్చి రంపు చేసి ముక్కు బ్లాక్ అయిపోతే చాలా ఇబ్బంది పడతారండి. చాలా ఇబ్బంది పడతారు. దానికి అది రికవర్ అయ్యి తగ్గాలి తప్పించి అది చాలా ఇబ్బంది పెడతది. అలాంటి టైంలో నేను ఈ ప్రాబ్లమ్ తగ్గించుకున్నాను. అక్కడ కనెక్ట్ అయ్యానండి. అక్కడ కనెక్ట్ అయ్యాక చందు సార్ మీటింగ్‌లో కనెక్ట్ అయ్యాక థాయిలాండ్ ట్రిప్ ఆఫర్ క్వాలిఫై అయ్యి అలా 3 మంత్స్ కింద క్వాలిఫై కంప్లీట్ చేసుకున్నానండి. ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూ రూ. 31 నాకు చెక్ ఒక అమౌంట్ రూపంలో వచ్చిందండి. రూ. 31 నేను ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కున్న మంత్‌లోని. నెక్స్ట్ ఓ బ్రాంజ్ రైడర్‌గా 4,000 వచ్చిందండి. తర్వాత టీమ్ బిల్డింగ్‌తో క్వాలిఫై అయితే ఒక 6,600 వచ్చింది. తర్వాత ఒక 16,000 అలాగ అంచెలంచెలుగా పెరుగుతూ 16,000, 28,000, 24,000, 28, 24,000 వస్తున్న టైంలోనే ఒక సిల్వర్ డైరెక్టర్‌గానే ఒక ల్యాప్‌టాప్ తీసుకున్నానండి నేను. నేను ఆల్రెడీ ఒక ఇన్‌కమ్ ప్లాన్ చెప్పొచ్చు. లేతే ఒక జూమ్ మీటింగ్ క్లాస్ చెప్పొచ్చు. ల్యాప్‌టాప్ లేకుండా క్లాస్ చెప్పలేనండి వాస్తవానికి. నాకంత అలవాటయిపోయింది. సిల్వర్ డైరెక్టర్‌గానే ల్యాప్‌టాప్ తీసుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేశానండి. తర్వాత నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్‌గా 41,500 తీసుకోవడం జరిగిందండి. గోల్డ్ డైరెక్టర్‌గా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి 60,994 నా హైయెస్ట్ ఇన్‌కమ్ అండి. వాస్తవానికి నేను ఒక 30,000 సంపాదించగలను. పార్ట్ టైమ్ ఆపర్చునిటీ ఎంతో కొంత వస్తే బాగుండని స్టార్ట్ అయిన వ్యక్తిని. డబల్ తీసుకుంటున్నానండి ఇన్‌కమ్. అంటే ఒకసారి దీంట్లో ఎంత డెప్త్ ఉందన్నది గమనించండి. ప్రతి ఒక్కరు కూడాని. జాబ్ చేసే పర్సన్స్ కావచ్చు, లేదా వర్క్ చేసే పర్సన్స్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే వేరే బిజినెస్‌లు చేసే పర్సన్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకుంటే ఎంతైనా తీసుకోవచ్చండి. ఎంతైనా తీసుకోవచ్చు. మహాసముద్రం. ఆ సముద్రం నుంచి నీ ఓపిక బకెట్‌తో తెచ్చుకుంటావో, లేదు ఒక లారీ తెచ్చుకుంటావో, లేదు ఒక పైప్ లైన్ యేసుకుంటావో నీ ఇష్టం నీ ఓపిక. ఎంత ఓపికగా వేసుకున్నా అంత ఓపికగా తెచ్చుకోవచ్చండి. అంత అద్భుతమైన గొప్ప ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాం మనమందరం కూడా. థ్యాంక్ యూ అండి. నేనైతే సెక్షన్‌లోకి వెళ్తున్నాను. ఇవాళ సరిగ్గా 7 స్టెప్స్ అండి. 7 స్టెప్స్ అంటే ఖచ్చితంగా ప్రాపర్‌గా ప్రతి ఒక్కరు పాటించవలసిన సబ్జెక్ట్ అండి. అది పాటిస్తేనే మనం సక్సెస్ వేలోకి వెళ్తాం. ఆ సక్సెస్ వేలోకి వెళ్ళడానికి నేనైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నానండి. ప్రతి ఒక్కరు కూడా. అంటే మన లీడర్స్ చాలామంది చెప్తారు. సారీ చాలామంది లీడర్స్ అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, ఒక సక్సెస్ అయిన వ్యక్తుల నుంచి తీసుకున్న సబ్జెక్ట్ 7 స్టెప్స్. 7 స్టెప్స్ సక్సెస్ అయిన వ్యక్తుల నుంచి తీసుకున్న సబ్జెక్ట్ అని చెప్పేసి చెబుతూ ఉంటామండి. నేను అదే చెప్తున్నాను. నేను అలాగే ఒక ప్రతి ఒక్కరికి అర్థమయ్యి టైప్‌లో ఉంటదండి. ఒకసారి పూర్తిగా వినండి. ఇది అంటే ఒక నిరుపేద దగ్గర నుంచి ఒక కోటీశ్వరుడైనా సరే ఇది తెలుసండి ప్రతి ఒక్కరికిని. ఏటీఎం. ఏటీఎం ఆల్రెడీ అందరికీ తెలుసండి. ఎవరికీ తెలియని పర్సన్ అంటూ ఏం లేదు. జస్టు ఏటీఎంలోని మన అకౌంట్‌లో మన డబ్బులు తీసుకోవాలంటేనే ఖచ్చితంగా ప్రాసెస్ పాటించాలండి. ప్రాపర్‌గా ప్రతి ఒక్కరికి తెలిసిందండి. కార్డ్ పెట్టాలండి. ఏటీఎంలో కార్డ్ పెట్టాలి. కార్డ్ పెట్టిన తర్వాత లాంగ్వేజ్ అడుగుద్ది. లాంగ్వేజ్ అడిగిన తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలండి. పిన్ ఎంటర్ చేసిన తర్వాత విత్‌డ్రా కొట్టాలి. విత్‌డ్రా కొట్టిన తర్వాత సేవింగా, కరెంట్‌లీ అని అడుగుద్ది. సేవింగ్ కొట్టాలి. తర్వాత క్యాష్ కొట్టాలండి. అమౌంట్ ఎంతన్నది కొట్టాలి. తర్వాత మళ్ళీ నో ఎస్ఆర్ కొట్టాలి. కొడితేనే ఖచ్చితంగా మన అకౌంట్‌లో డబ్బులు మన చేతిలోకి రావడానికి ఈ 7 స్టెప్స్ ప్రాపర్‌గా ఫాలో అవుతేనే ఖచ్చితంగా మన డబ్బులు మనకొస్తాయండి. మన డబ్బులే కదా! ఎళ్లి ఇచ్చేయమంటే ఇచ్చేయచ్చుగా. ఏటీఎం కావచ్చు లేతే ఒక ఇక్కడికి గాని మనం సారీ ఖచ్చితంగా వెళ్లి తీసుకోవచ్చు కదండీ. మన అకౌంట్‌లో డబ్బులు మనం తీసుకోవడానికి.
మన బ్యాంక్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు కదా, ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? ఖచ్చితంగా ప్రాసెస్ పాటించాలి కదా. పాటిస్తేనే సక్సెస్ అవుతామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలండి. వీళ్ళ ముగ్గురు కూడా మన కంపెనీ ఓనర్స్ అండి. గౌతమ్ బాలయ్య గారు, కనవ సింగ్, దీపక్ సుధు ముగ్గురు కూడాని. ఇక్కడ నాకు చిన్న కూడా ఏంటంటే, యాక్చువల్గా గౌతమ్ బాలయ్య గారు మనకి మొత్తం కనిపెట్టిన వ్యక్తి, మనకి అన్ని రకాలుగా చేసిన ప్రాపర్గా తీసుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తే డైరెక్ట్ వెళ్ళి ఆయన కింద ఐడి వేసుకున్నా కానీ ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేమండి. ఒకసారి గమనించండి. ఒక్కసారి కనిపెట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గరికి డైరెక్ట్ ఐడి వేసుకున్నా కూడా సక్సెస్ అవ్వలేము. అది గౌతమ్ బాలయ్య గారు కూడా చెప్తారన్నమాట. ఖచ్చితంగా 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలండి. 100%. 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలంటే ఆల్రెడీ మనం బిఫోర్ ఒక ప్రోడక్ట్ వాడుతున్నాం. ఏదో ఒక ప్రోడక్ట్స్ వాడుతూనే ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ వేస్టేజ్ అంట. ప్రోడక్ట్స్ వాడటం అంటే చెప్పడానికి ప్రమోట్ చేయాలి. వేస్టేజ్ అంట, బాగుంటుందంట, చూద్దామంట, చేద్దామంట. అదే వేస్టేజ్ ప్రోడక్ట్స్ బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి, వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ ప్రాపర్గా కంపెనీ మీద 100% గ్యారంటీ నాట్ సాటిస్ఫై, అంటే మీరు వాడుతున్న ప్రోడక్ట్ వెనక్కి తెచ్చిస్తే డబ్బులు ఇస్తానని చెప్పేసి కంపెనీ ప్రతి ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది. కానీ ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం వాడితే, నేనున్నాను ఎగ్జాంపుల్, ఒక రెస్పోకేర్ క్యాప్సూల్ డబ్బా ఇచ్చి అవతల వ్యక్తికి రిజల్ట్ రాకపోతే కంపెనీ కన్నా ముందు నేను ఇస్తా, నా ప్రోడక్ట్ నేను ఇస్తానంట. అంత కాన్ఫిడెంట్ వస్తుందండి వాడితే. ఎనీ ప్రోడక్ట్ రెస్పోకేర్ గురించే కాదు, ఒక ప్లక్సైల్ అని కాదు, ఎనీ ప్రోడక్ట్ నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్స్. ఇలాంటి ప్రోడక్ట్స్ నిజంగా కనిపెట్టిన గౌతమ్ బాలయ్య గారికి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా చాలా యాడ్సప్ అండి. నిజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకోలేని, అంటే చాలా ప్రాబ్లం తగ్గించుకోలేని వ్యక్తులు కూడా మన ప్రోడక్ట్స్ వాటి రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ప్రోడక్ట్ గురించి అంతలా చెప్పలేను, కానీ అవతల వ్యక్తికి ఉన్న ప్రాబ్లం బట్టి ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్రోడక్ట్ డిజైనింగ్ చేసి ఇచ్చానంటే ఖచ్చితంగా తగ్గుద్దండి. అంత అంటే నా మైండ్కి ఖచ్చితంగా పేషెంట్ దగ్గరికి వెళ్ళమని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఆ అవతల పర్సన్కి ఏం కావాలన్నది మనం అది కరెక్ట్గా సజెషన్ చేయగలగాలి. అది మనం వాడితే, నాకు అన్ని ప్రాబ్లమ్స్ లేవు కానీ నేను అన్ని ప్రోడక్ట్స్ వాడతా. రీసెంట్గా వచ్చిన సెల్లులను సెల్ పవర్, ఆ రెండు కూడా నా దగ్గర ఉన్నాయండి ప్రజెంట్. అంటే అంత ప్రాపర్గా ప్రోడక్ట్ వాడతా. నెక్స్ట్ ఏంటంటే ఒక 100 PV నాకు సరిపోదు. అంటే ఇది గొప్పతనంగా చెప్పడం కదండి, నాకు సరిపోదు 100 PV. ఖచ్చితంగా 100+ ఉంటుంది కానీ లోపు ఉండదండి. ఖచ్చితంగా మనం వాడితే ఇంత ప్రాపర్గా రిజల్ట్ షేర్ చేయగలం. ప్రతి ఒక్కరు, నేననే కాదండి, మన అప్లయన్స్ కూడా, ఎవరైనా అప్లయన్స్ కావచ్చు, డౌన్లైన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యి ప్రోడక్ట్ వాడితేనే రిజల్ట్ అద్భుతంగా చెప్పగలరు. ఇదండి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి. ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్లోనే సెకండ్ స్టెప్ స్టోరీ కూడా నేను చెప్పేశాను వాస్తవానికి. ఖచ్చితంగా షేర్ చేయాలి. సేల్ కాదు. షేర్ అంటే మనం రిజల్ట్ షేర్ చేయాలి. అది హార్ట్ఫుల్గా మనం వాడితేనే ఆ రిజల్ట్ షేర్ చేయగలమండి. 100% వాడితేనే షేర్ చేయగలం. ఖచ్చితంగా షేర్ చేయాలండి. తర్వాత మనం ఆల్రెడీ చాలా చాలా వస్తువులు షేర్ చేస్తూ ఉంటాం, కానీ మనకు వచ్చే ఉపయోగం ఉండదు. అవతల వాడు బాగుపడే లక్షణాలు, చాలా రకాలుగా బాగుపడే వాళ్ళు ఉన్నారండి వాస్తవానికి. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళి టీ తాగుతాం, లేదా ఫ్రెండ్స్తో కలుపుతాం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. అదేదో వేస్టేజ్ మాటలైతే ఆల్రెడీ ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ పక్కన పెట్టండి. ఖచ్చితంగా అవతల వ్యక్తికి హెల్త్ ఇస్తున్నాం. ఫస్ట్ అవతల వ్యక్తికి మనం నేర్చుకుని అవతల వ్యక్తికి హెల్త్ ఇస్తున్నాం. ఆ హెల్త్ ఇస్తేనే ఇక్కడ మనకు ఒక గుడ్ విల్ పెరుగుద్ది. తర్వాత మన ఇన్కమ్ అనేది, మన ఇన్కమ్ గురించి ఆలోచించవలసిన పని లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ తీసుకుంటూ వాళ్ళకి హెల్త్ ఇస్తున్నాం.
హెల్త్‌కి మించిన ఆదాయం అంటే ఏమీ లేదండి. హెల్త్‌కి మించిన ఆదాయం అంటే ఎక్కడా లేదు. అంత అద్భుతమైన రిజల్ట్ ఉన్న ఆదాయం ఉందండి మన దగ్గర. తర్వాత ప్రాపర్‌గా ఖచ్చితంగా మనం హ్మ్. ఏ ఫోన్స్ అన్నా కొన్నామనుకోండి, లేదా ఏమన్నా ల్యాప్‌టాప్ కొన్నా, ఏదన్నా ఖచ్చితంగా మనం ప్రాపర్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఈట్లి గురించి మాట్లాడే కన్నా మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే ఓ సక్సెస్‌లోకి వెళ్తామండి. ఖచ్చితంగా ఈ మాటలు వేస్టేజ్ మాటలైతే అద్భుతంగా వాడితేనే మాట్లాడగలమండి ఫస్ట్. ఫస్ట్ ఉన్న రిజల్ట్ ఏంటంటే మనం తీసుకుంటేనే. ఏం లేదండి చిన్న మాట. ఆహ్, వంటగదిలోకి చంటి పిల్లోడిని తీసుకెళ్ళామనుకోండి, చంటి పిల్లోడొచ్చాడు. ఆడేదో మారం చేత్తన్నాడు గదా! అని చెప్పేసి చిన్న బెల్లం ముక్క ఇత్తారు ఇంట్లో ఆడోడు. అది ఎక్కడి నుంచి తీశారన్నది చూస్తాడు ప్రాపర్‌గా. తీసి అది అయిపోయేదాకా కూడా వదలడండి. ఇక్కడ వాడితే అది అయిపోయేదాకా దాన్ని మనం చెప్పగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దాని టేస్ట్ చూసాం గాబట్టి, దాన్ని తిన్నాం గాబట్టి, తింటేనే ప్రాపర్‌గా చెప్పగలం. ప్రాపర్‌గా చెప్పడానికి థాట్‌ఫుల్‌గా వస్తదండి. నెక్స్ట్ స్టెప్ అండి. మేక్ ఏ లిస్ట్. మేక్ ఏ లిస్ట్ అంటే ఖచ్చితంగా ఈ లిస్ట్ విషయంలో ప్రతి ఒక్కరం తప్పు చేస్తామండి. ప్రతి ఒక్కరం. నేను తప్పే చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ప్రాపర్‌గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే వాస్తవానికి మనకి ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. కాంటాక్ట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా సిమ్‌లో షోర్ చేసుకునేవాళ్ళుంటారు. సెల్‌లో చేసుకునేవాళ్ళుంటారు. ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర లిస్టు. ఇంకా దానికి మేకే లిస్ట్ ఏంటి? మేకే లిస్ట్ ఏంటి? అని అనుకుంటాం వాస్తవానికి. ఏం లేదండి. మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరుగుతుందనుకో, ఫంక్షన్ కూడా అవుద్దండి. జస్ట్ మన ఇంట్లో మన పిల్లదో పుట్టినరోజు జరుగుతుంది. పుట్టినరోజు జరుగుతున్నప్పుడు మనం ప్రాపర్‌గా ఏమడుగుతాం? ఖచ్చితంగా పలానా వ్యక్తిని ఎక్కేసుకోవాలని ఒక ఆలోచనొస్తది. అదొక పేపర్ మీదకొస్తేనే దాన్ని ప్రాపర్‌గా ఇన్వైట్ చేయగలం. ఖచ్చితంగా ప్రాపర్‌గా పేర్లన్నది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ లిస్ట్ చేసుకునే విధానం గూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. లిస్ట్ చేసే విధానం ఏంటంటే అనేసి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లిస్ట్ ద్వారా మనం ఫ్రెండ్స్ లిస్ట్ తీసుకోవచ్చండి. అంటే ఫస్ట్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేషన్స్, ఈ అంటే ఇన్‌సెక్షన్స్. ఇలాగ అంటే మన చుట్టుపక్కల ఒక ఫ్రెండ్స్ కావచ్చు, ఒక మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్న ట్రావెలింగ్ ఫ్రెండ్స్ కావచ్చు. లేదు ప్రాపర్‌గా మనం ఏదైనా వర్క్ చేస్తుంటే ఎనీ ఫీల్డ్ ఒక జాబ్ చేస్తే జాబ్ చుట్టుపక్కల పరిసరంలో ఉన్న వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ లేబర్స్ కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళందరికి మనం అన్నది ఒక లిస్ట్ ప్రాపర్‌గా చేయాలి. అంటే ఇక్కడ మనం ప్రాపర్‌గా పిలిస్తే ఎవరొస్తారన్నది కంటెంట్ ఒకటి తీసుకోవాలండి. దాన్ని కూడా కొంచెం డిజైనింగ్ చేసుకొని, ఎవరైతే వస్తారో మనం పిలిస్తే వచ్చేవాళ్ళు ఫస్ట్ ఏ లిస్ట్ కింద తీసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ అక్కడ కొంతమంది నువ్వు సక్సెస్ అయితే వస్తాననేవాళ్ళు కొంతమందుంటారు. నువ్వు డెవలప్ అయ్యాక వస్తాననేవాళ్ళు కొంతమందుంటారు. అలాంటి వాళ్ళు ఇంకో లిస్ట్ తీసుకోవాలండి. ప్రాపర్‌గా ఒక 3 లిస్టుల కింద డిజైనింగ్ చేసుకొని, దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లిస్ట్ అన్నది దాన్ని డెవలప్‌మెంట్ చేసుకొని, దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తేనే, అక్కడ మనం స్ట్రాంగ్‌గా నిలబడడానికి స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్‌గా నిలబడతాం. ఆ నిలబడితేనే మనం నెక్స్ట్ లెవెల్‌కెళ్తామండి. తర్వాత ఖచ్చితంగా మనం లిస్ట్ తయారు చేసుకున్నాం. మన ఇంట్లో ఫంక్షన్‌కి లిస్ట్ తయారు చేసుకున్నాం. తర్వాత ఇన్విటేషన్ చేయాలి. ఖచ్చితంగా ఇన్విటేషన్ చేయాలండి. ఇన్విటేషన్ అన్నది కూడా చాలా ప్రాపర్‌గా ఇన్విటేషన్ చేయాలండి. చాలా ప్రాపర్‌గా. ఇన్విటేషన్ చేసే విధానం కూడా మనం ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నాం. ఎలా పడితే అలా వెళ్లి జస్ట్ ఇంట్లో ఫంక్షన్ పిల్లోడి పుట్టినరోజుకే ఎలా పడితే అలా వెళ్లి ఇన్వైట్ చేయం కదండీ! ఎలా పడితే అలా ఎళ్లి ఇన్వైట్ చెయ్యం. ఖచ్చితంగా ఇన్వైట్ చేసే విధానం, ఓ పద్ధతి దానికుంటది. ప్రాపర్‌గా వెళ్ళాలి. ఎలా ఎళ్ళాలంటే ఫ్యామిలీతో వెళ్ళి శుభ్రంగా బొట్టు పెట్టి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పేసి పిలుత్తాం గదా! పిలుస్తాం. కానీ ఇక్కడ మనం పిలిచేది దేనికి? వాస్తవానికి మన వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వడం గురించి పిలుస్తున్నాం. ఆ పిలిచేటప్పుడు అవతల వాళ్ళకి ఏమి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ జాబ్ చేసే పర్సన్ అనుకో, వాడికి సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కావాలా? లేదా? అన్నది తెలుసుకోవాలి. లేదు ఒక హ్మ్. కుర్రోడు యూత్ ఉన్నాడు. కాలేజీకెళ్ళే యూత్ ఉన్నాడు. ఆ కుర్రోడి దగ్గరికెళ్ళి నీకు మా వెస్టేజ్‌లో కొలాజన్, కాల్షియం, గ్లూకోజామ్ అని వాడేస్తే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయంటే ఆడు వస్తాడండి? రాడు కదా! ఆడికి
నీకు పాకెట్ మనీకి వచ్చేలాగా ఇన్కమ్ సోర్స్ చెప్తాను. ఈ టైప్‌లో మాట్లాడాలి. అక్కడ ఏముంది, ఒక లేడీస్ ఉన్నారనుకో, ఉమెన్ ఎంపవర్‌మెంట్ మీటింగ్ రావచ్చని చెప్పొచ్చు. అక్కడ ప్రాపర్‌గా ఇక్కడ లేడీస్ చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. అంటే ఆళ్ళ హస్బెండ్‌కి తెలియకుండా ఏదో ఇన్కమ్ సంపాదిద్దామని ప్లానింగ్‌లో కొంతమందుంటారు. కొంతమంది వేరే జాబ్ చేద్దామని చెప్పేసి ఏదో సోర్స్ అంటే ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని ఒకళ్ళే చేస్తే వర్కౌట్ అవ్వట్లేదండి వాస్తవానికి. ఇద్దరు చేస్తేనే ఫ్యామిలీలో ఇద్దరు చేస్తేనే వర్కౌట్ అయ్యేలా ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరం కూడా ఇద్దరు కలిపి చేసుకోవచ్చు. మన వెస్టేజ్. అలాంటి ఆపర్చునిటీ ఎక్కడ లేదండి. అంటే ఒక జాబ్ చేసే పర్సన్ ఎగ్జాంపుల్ ఆహ్, చీరపురెడ్డి లక్ష్మి గారు, మేడం గారు ఉన్నారు ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. కార్‌లో హస్బెండ్, వైఫ్ ఇద్దరు కలిసి వెళ్తారండి. ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడికెళ్ళి క్లాస్ చెప్పొస్తారు. అక్కడ ఏది లీడ్ అన్నది ఒక వైఫ్, హస్బెండ్‌కున్న కమిట్మెంట్ వేరుగా ఉంటదండి. ఒక వైఫ్, హస్బెండ్ కమిట్మెంట్ వేరుగా ఉంటది. ఒక కనీసం జస్ట్ పక్కన బ్రదర్ ఉన్నా కూడా ఆ కమిట్మెంట్ అంత ఆహ్, కంఫర్ట్‌గా ఉండదు. ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రాపర్‌గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంత ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేస్తే ఇలాగ మన బిజినెస్ చేసుకోవడానికి కూడా అలా అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఖచ్చితంగా ఫోన్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. లేతే మనం వెళ్లి ఏమన్నా ట్రావెలింగ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గానీ ఒక 1 అవర్, 2 అవర్స్ జర్నీ చేస్తున్నాం మనం. అప్పుడు ఇన్వెస్ట్ చేసామనుకోండి, అక్కడ మొత్తం క్లాస్ చెప్పాలి. క్లాస్ చెప్పగలిగి, మెప్పించగలిగి ఓపుకుంటే ఓకే పర్లేదు. కానీ అది క్లాస్ అక్కడ అలా చెప్పితే కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడి మైండ్ ఎక్కడో ఉంటది. మనమేమో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. ఇన్వెస్ట్ చేయగానే ఆడు అడిగేదేంటంటే, ఎలా వస్తది? ఎలాగా? ఏంటి? పూర్తి వివరాలు చెప్పాలి. ఆ వివరాలు చెప్పేటప్పుడు ఆడు పూర్తిగా మైండ్‌కి తీసుకోడు. డిస్టర్బెన్స్. జర్నీ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ డిస్టర్బెన్స్‌లో ఉన్నప్పుడు మనం చెప్పేది మనం ఒక 100 చెప్తే 100% చెప్తే ఆడికి ఒక 50%, 25% వినపడుద్ది అంతే. 25% 50% కూడా ఛాన్స్ లేదు. అది ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేయాలండి. అలా ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేస్తేనే మనం సక్సెస్‌ఫుల్‌లోకి వెళ్తాం. తర్వాత నెక్స్టు హ్మ్. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే విధానం ప్రాపర్‌గా ఆల్రెడీ బిఫోర్ చాలా నెట్వర్క్ మార్కెటింగ్ చేశానండి. చాలా అని కాదు. ఒక 4, 5 చేశానండి. ఒక 4, 5 చేశాను. కానీ అంతకన్నా ఎక్కువ మా బ్రదర్ చేశాడు. అలా చేసినా గాని ఆ నెట్వర్క్ మార్కెటింగ్‌లన్నీ కూడా చూసాను. చూసాను. ప్రాపర్‌గా చేసినయితే గట్టిగా అంటే ఒక 3, 4 చేశానండి. 3, 4 ప్రాపర్‌గా చేశాను. కానీ ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లోని ఒక డ్రెస్ కోడ్ అన్నది లేదండి. ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లో డ్రెస్ కోడ్ లేదు. మన వెస్టేజ్‌లో డ్రెస్ కోడ్ ఉందండి ఖచ్చితంగా. ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉంది. బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, బ్లాక్ షూ. కొంత రేంజ్‌కెళ్ళాక టై కట్టాలి. కొంత రేంజ్‌కెళ్ళాక కోటేయాలండి. కానీ ఒక చదువుకున్న వ్యక్తా, చదువుకోలేని వ్యక్తా అన్నది కాదు. ఒక బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్ ఏస్తే అవతల వ్యక్తి సార్ అంటారండి. ఫస్ట్ సార్ అంటారు. ఖచ్చితంగా ఇది మనం డిజైనింగ్ చేసుకోవాలి. ఇన్వైట్ చేయడానికి కావచ్చు, క్లాస్ చెప్పడానికి కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా ప్రాపర్‌గా మనం వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు మెయిన్ ఖచ్చితంగా ఇది తీసుకోవాలండి. అని నెక్స్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్ అంటే మీటింగ్. ఇన్వైట్ చేసిందెందుకండి మీటింగ్‌లోకే కదా! మీటింగ్ అన్నాక మనకొక 3 రకాల మీటింగ్స్ ఉన్నాయండి. 3 రకాల మీటింగ్స్ ఏంటన్నది చెప్తాను నేను. ఫస్ట్ మీటింగ్ వచ్చేసరికి వన్ టు వన్ మీటింగ్ అండి. వన్ టు వన్ మీటింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు స్కిల్స్ పెరుగుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కొత్త వ్యక్తి మనకు ఆల్రెడీ ఇన్‌కమ్ ప్లాన్ బుక్స్ ఉన్నాయి. బుక్స్ తీసుకొని వెళ్లి అక్కడికెళ్ళి ప్లాన్ చెప్తుంటే ఖచ్చితంగా మనం ఆల్రెడీ చాలామంది సీనియర్స్ దగ్గర మీటింగ్ వింటూ ఉంటాం. జూమ్ మీటింగ్ ద్వారా మనం మీటింగ్ వింటున్నాం గదా! లైవ్ మీటింగ్‌లో వింటూ ఉంటాం. జూమ్ మీటింగ్‌లో వింటూ ఉంటాం. గానీ వింటున్నప్పుడు అది మన బ్రెయిన్‌లో ఫీడ్ అవుతది కొంత. గానీ ఇక్కడ మనం వన్ టు వన్ చేసినప్పుడే ఆ స్కిల్స్ బయటకొస్తాయండి. వన్ టు వన్ చేసినప్పుడే ఆ స్కిల్స్ బయటకొస్తాయి. మన మీద మనకి కాన్ఫిడెంట్ పెరుగుద్ది. ఓకే. సార్ చెప్పినట్టు మనం చెప్పగలిగాం అన్న కంటెంట్ ఒస్తది ఖచ్చితంగా. ఏదో వెళ్ళి ఏదో మనకు తెలిసింది చెప్పి మన టెస్టిమోనీ చెప్పేసి వచ్చేస్తే కాదండి. ఖచ్చితంగా ఇన్‌కమ్ ప్లాన్ అన్నది స్లోగా చెప్పగలగాలి. చెబుతూ ఉంటేనే
ఇప్పుడు ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే తడబడతాం. ఒక సీనియర్ దగ్గరికి రామానందన్ సార్ దగ్గరికి వెళ్ళి మనం జూమ్ మీటింగ్లో ఇన్కమ్ ప్లాన్ చెప్పాలంటే తడబడతాం. వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ. అదే మనకు తెలియని కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ చెప్పడానికి మనం ఆల్రెడీ ఓకే. ఎందుకంటే మనకు కొంత నాలెడ్జ్ ఉంది అన్నది ఒక స్కిల్స్ ఇక్కడ బయటపడుతుందండి. ఓకే, ఇక్కడ ప్రాపర్గా చెప్పగలిగామా లేదా, లేదా చెప్పలేకపోతే ఏం రీకనెక్టింగ్ చేసుకోవచ్చు అన్నది ప్రతి ఒక్కరికి 1-to-1 చేయడంలో వస్తుందండి. అండి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ మీటింగ్ ఖచ్చితంగా హోమ్ మీటింగ్ అండి. హోమ్ మీటింగ్ అంటే 1-to-1 చేసాం, ఆల్రెడీ 1-to-1 చేసాం ప్రాపర్గా. 1-to-1 చేస్తే మన స్కిల్స్ పెరిగినాయి. తర్వాత హోమ్ మీటింగ్ చేయాలండి. హోమ్ మీటింగ్ అంటే 4 ఫ్యామిలీలను కూర్చోబెట్టమని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మీటింగ్ అన్న మీనింగ్ ఏంటంటే మనం ఎవరో ఒకరికే ప్లాన్ చెప్పాము, ఆ ఒక పర్సను ప్రాపర్గా బయటికి రాలేడు. అంటే లేడీస్కి చెప్పాం అనుకోండి, జెంట్స్ ఆఫ్ చేస్తూ ఉంటారు. జెంట్స్కి చెప్పంటే లేడీస్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రోడక్ట్ వాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ జరగాలి ప్రాపర్గా. హోమ్ మీటింగ్ జరిగితేనే అక్కడ మనం ఒక పర్సన్గా చెప్పాం కదా, ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుంటారు. వాళ్ళు ఖాళీ టైం చూసుకుని వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ వాడుకున్నాక ఏమేమి ప్రోడక్ట్ వాడారు, ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి వాడుతూ దాని గురించి అక్కడ మళ్ళీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పర్సన్, ఒక పర్సన్ అన్న చాలా స్ట్రాంగ్గా నిలబడతాడు. ఎందుకంటే బయటకు వెళ్ళి 10 మందిని కలిసి కన్నా ముందు ఫ్యామిలీని సెట్ చేసుకుంటాడు ఫస్ట్. అందువల్ల హోమ్ మీటింగ్ చేయడం వల్ల డెవలప్మెంట్ అవుతుందండి. వాళ్ళ స్కిల్స్ కొంచెం డెవలప్మెంట్ అవడానికి సోర్స్ ఉందన్నమాట అండి. ఇక్కడ 4 కావచ్చు, 5 కావచ్చు, ఎంతమందిని పెట్టుకోవచ్చండి మన ఇష్టం. ఒక ఫ్యామిలీలో 3 ఫ్యామిలీలు ఉంటాయి. అలాంటి ఫ్యామిలీ అయితే ఇంకా బాగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా హోమ్ మీటింగ్ అనేది ఇలా ప్రాపర్గా చేయాలండి. నెక్స్ట్ అంటే అక్కడ మళ్ళీ బయట వ్యక్తులను వద్దని కాదు, ఉన్నా ప్రాబ్లం లేదు. కాకపోతే మెయిన్ వీళ్ళ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ ఇవ్వాలి. అది సెకండ్ స్టెప్ వచ్చేసరికి సెమినార్స్, వెబినార్స్. సెమినార్స్ అంటే మనకు ఆల్రెడీ ఎవరి మంత్ జరుగుతూనే ఉంటాయండి. వీక్లీ మీటింగ్ కావచ్చు, సిఎన్టీ కావచ్చు, ఎల్డిపి కావచ్చు, చాంపియన్ డే కావచ్చు, 1 డే వర్క్షాప్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్ కావచ్చు, ఎనీ మీటింగ్ కంపెనీ నుంచి మీటింగ్స్ చెప్తే విడబ్ల్యూఎస్, విఏపి ఇవన్నీ కూడా జరుగుతుండండి. ప్రాపర్గా ఎవరి మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఈరోజు ఇలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే కొన్ని మీటింగ్ లైవ్ మీటింగ్ అటెండ్ అవుతాను కాబట్టి చెప్పగలుగుతున్నానండి. లైవ్ మీటింగ్ అటెండ్ అవుతాను, నాకు ఇబ్బంది అయినా సరే అటెండ్ అవుతా. ఎందుకంటే వాస్తవానికి మనకి చాలా రకాల, అంటే వేరే సెక్షన్లోకి వెళ్ళిపోతుంది కానీ వాస్తవానికి ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలండి. అటెండ్ అయితేనే సక్సెస్ అవుతాం. అండ్ వెబినార్స్ అంటే ఆన్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా జూమ్ మీటింగ్ కావచ్చు, లేకపోతే మనం చేసే మీటింగ్స్ కావచ్చు, ఖచ్చితంగా ప్రాపర్గా అటెండ్ అవ్వాలండి. ఇక్కడ మనం ప్రాపర్గా ఉండడం వల్ల ఫస్ట్ వచ్చే రిజల్ట్ ఏంటంటే అండి, నెంబర్ ఆఫ్ టెస్ట్ మనీస్ జరుగుతాయి. ఆ టెస్ట్ మనీస్ వింటే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారండి. ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ చాంపియన్ డేస్కి వెళ్ళేవాడిని. దాదాపుగా 8 నెలలు వేస్ట్ చేసుకున్నాను, 9 నెలలు, 8 నెలలు వేస్ట్ చేసుకున్నాను. నేను వేస్ట్ చేసుకున్న ఎవ్రీ మంత్ విజయవాడ 3వ తారీఖు చాంపియన్ డేకి వెళ్ళిపోవాలి. ఇది ప్రాపర్గా మా బ్రదర్ నేను డిసైడ్ అయిపోయింది. 3వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి చాంపియన్ డే ప్రాపర్గా విజయరాజు గారి మీటింగ్. కానీ వెళ్ళాను, విజయరాజు గారి మీటింగ్ చెప్పేవారు, ఎక్కేది కాదండి. 8 నెలలు ఎందుకు వేస్ట్ చేసుకున్నానంటే ఆయనకు అప్పటికే 13 లక్షలు తీసుకుంటున్నారు. 13 లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు అనిపించలే. 13 లక్షలు నాకు డబ్బులు అనిపించలేదండి. ప్రస్తుతానికి ఇలా చెప్తూ ఉంటారులే. నేను ఆ రిజల్ట్ లేదా చెక్కులు ఇవన్నీ అడగలేదండి. కానీ నాకు నేనే నిర్ణయం తీసుకుని ఊరుకున్నా. ఇలా చెప్తూ ఉంటారులే అని చెప్పేసి ప్రాపర్గా తీసుకున్నాను. అదే చందు సార్ 1 డే వర్క్షాప్లో అటెండ్ అయినప్పుడు చందు సార్ మీటింగ్ నాకు కనెక్ట్ అయింది. అదే డబ్బుల గురించి ఆ టాపిక్, కానీ నాకు కనెక్ట్ అయింది అక్కడ. ఓకే, వీళ్ళే చేస్తున్నప్పుడు, వీళ్ళే ఇబ్బంది ఇంత పడి చేస్తున్నప్పుడు నేను చేయలేనా, నేను చేయగలనన్న కాన్ఫిడెంట్ నాకు అక్కడ వచ్చిందండి. అక్కడ వచ్చిన తర్వాత నేను కనెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మీటింగ్లో కనెక్ట్ అవుతూనే ఉంటారండి. లైవ్ మీటింగ్లో కనెక్ట్ అయిన వ్యక్తే డెవలప్మెంట్ అవుతాడు. ఇది ప్రాపర్గా ఖచ్చితంగా వాస్తవం అండి.
జూమ్ మీటింగ్లో కూడా కొంతమంది కనెక్ట్ అవుతారండి. జూమ్ మీటింగ్ అని తక్కువ అని కాదు. లైవ్ మీటింగ్ నెలకోసారో లేదా నెలలో 2, 3 సార్లు జరుగుతాయి లైవ్ మీటింగ్. ఒక జూమ్ మీటింగు ఎవ్రీడే జరుగుద్ది. ఎవ్రీడే 3, 4 క్లాసుల దాకా జరుగుతున్నాయండి మనకు ఆల్రెడీ. ఏ క్లాస్ అటెండ్ అయితే 4 అటెండ్ అయితే ఫుల్ సక్సెస్. లేదు 1, 2 అటెండ్ అయితే ఓ మాదిరి సక్సెస్. ఖచ్చితంగా ప్రాపర్‌గా అటెండ్ అవ్వాలి. జూమ్ మీటింగ్ అని ఒక జూమ్ మీటింగ్ సారీ వాట్సాప్ గ్రూప్‌లో మీటింగ్ అని ఒక మెసేజ్ వస్తే అది ఏ మీటింగ్ అని అటెండ్ అవ్వాలి అని కాన్ఫిడెంట్ పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే సక్సెస్ అవుతామండి. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్. టీమ్ వర్క్ అన్నది చాలామంది ఇక్కడ చాలామంది టీమ్ వర్క్ అన్నది చేయట్లేదు. టీమ్ వర్క్ చేయాలండి. టీమ్‌తో కలిసి వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతామండి. ఏదో ప్రాపర్‌గా చేస్తే మనం సింగిల్‌గా ఎవరికి కావాలి ఇండివిడ్యువల్‌గా చేస్తే అవ్వదండి. టీమ్‌తో కలిసి వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతామండి. నేను ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకున్నాను. ఒకసారి చూద్దామండి. టీమ్ వర్క్. ఆహ్, ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఇల్లు ఉంది. కానీ 4 గోడలున్నాయట. 4 గోడలున్నాయండి. 4 గోడలు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నాడు. 4 గోడలు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నాడు. సరే కదా! నేనే గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నా. అనుకుంటే సరే అని జెప్పేసి ఆహ్, 4 గోడలు కాదు నేను గొప్ప అని జెప్పేసి డోర్‌లు చెప్తున్నాయండి. తలుపులు. నేను ఎంతసేపు బయటికి రావడం, వెళ్ళడం చేస్తుంటే దానికి సపోర్ట్ నేనున్నాను. దానివల్లే నేను ఇంత ఇల్లు నిలబడడానికి కారణం అయ్యానని జెప్పేసి తలుపులు అనుకుంటున్నట్టండి. సరే అని జెప్పేసి తలుపులు అనుకుంటుంటే మరి పైకప్పండి? పైకప్పు అంటుందంట, మీరు నలుగురు ఉండి ఆ డోర్లుంటేనే కాదు, నేనుండడం వల్ల ఈ ఇల్లు నిలబడుంది. ఈ 4 గోడల సపోర్ట్‌గా నేను ఉండడం వల్ల నిలబడుందని జెప్పేసి పైకప్పు అంటుందటండి. ఏండి? పైకప్పు అంటుంటే, సరే ఓకే బావుంది. టీమ్ వర్క్. పైకప్పు 4 గోడలు ఉన్నాయి. ఇదంతా ఎక్కడ నిలబడుంది? భూమి మీద నిలబడుంది. నేను గొప్ప అని జెప్పేసి నేను అనడం కాదు. ఖచ్చితంగా మనం అందరం కలిసి వర్క్ చేస్తేనే ఒక చిన్న ఊరు గుడిసెలో ఇల్లు కావచ్చు, లేదా ఒక బంగ్లాలో ఇల్లు కావచ్చు, లేదు ఒక అంతకన్నా ఎక్కువ ఒక పెద్ద ఫ్యామిలీతో ఉన్న ఇల్లు కావచ్చు. ఖచ్చితంగా అందరం కలిసి వర్క్ చేస్తేనే టీమ్ వర్క్ ప్రాపర్‌గా అందమైన ఇల్లు నిలబడాలంటే మన వేస్టేజ్ ఇల్లు టీమ్ వర్క్ చేసుకోవాలండి. కలిసికట్టుగా వర్క్ చేసుకోవాలి. ఎవరు ఏ ప్లాన్ చెప్పగలరు, ఎవరు ఏ రకంగా డిజైనింగ్ చేయగలరు, ఏ రకంగా ఎవరు ఉండగలరు అన్నది ప్రాపర్‌గా దానికి డిజైనింగ్ చేసుకొని, ఒక అప్‌లైనర్ అనే కంటెంట్‌తో ఆ అప్‌లైనర్ డిజైనింగ్ చేసి, ఆ డిజైనింగ్‌లో వాళ్ళకి అందించాలి. అందిస్తేనే ఒక టీమ్ వర్క్. ఖచ్చితంగా వీక్లీ మీటింగ్స్ కావచ్చు. ప్రాపర్‌గా వీక్లీ మీటింగ్స్ జరుగుతూ ఉండి బయటికెళ్ళు. ఖచ్చితంగా టీమ్ వర్క్ చేసుకొని ప్రాపర్‌గా సక్సెస్ అవ్వాలండి. సక్సెస్ అయితే మంచి అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చండి. నెక్స్ట్ స్టెప్ ప్రాపర్‌గా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందండి ఫాలో అప్. అంటే ఇక్కడ చాలామంది 100కి దాదాపుగా ఒక 80% మిస్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే ఫాలో అప్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొత్త వ్యక్తుల్ని ఫాలో అప్ చేయొచ్చు. పాత వ్యక్తుల్ని ఫాలో అప్ చేయొచ్చు. ఈ ఫాలో అప్ అన్నది చాలా ప్రాపర్‌గా చేయాలండి. ఆళ్ళకేం అవసరం ఖచ్చితంగా ఒక జూమ్ మీటింగ్‌లోకి రప్పించడం కావచ్చు, ఒక లైవ్ మీటింగ్ రప్పించడం కావచ్చు. ప్రతి ఒక్కరం కూడా మీటింగ్‌లోకి రప్పించాలండి. ప్రతి ఒక్కరం కూడా రప్పించాలి. ఒక నిమిషం ఉంటాను. కానీ ఖచ్చితంగా ఫాలో అప్ అన్నది ప్రాపర్‌గా చేయాలి. ఫాలో అప్ అన్నదానికి నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇక్కడ ఫాలో అప్ అన్న విషయంలో ఒక కోడిని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నానండి. కోడిని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. కోడి ఆల్రెడీ గుడ్లు పెడుతూ ఉంటది. గుడ్లు పెట్టి తన ఆహారం తినడానికి బయటికి వెళ్తూ ఉంటది. వస్తూ ఉంటది. పొదుగుతూ ఉంటది. తన ఆహారం తినేయడానికి ఎళ్ళిపోవచ్చు కదా! ఆ గుడ్లు పొదగాల్సిన పనేముంది?
ఒదిగితేనే పిల్లలవుతాయి. ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలండి. ఫాలోఅప్ చేయాలి. 21 రోజు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూనే ఉంటది. తను తింటూ బయటికి వెళ్ళడం, వచ్చాక గుడ్ల మీద పొదగడం చేస్తూ ఉంటేనే పిల్లలవుతాయి. ఆ పిల్లలయిన తర్వాతండి ఖచ్చితంగా ఆహ్, ఖచ్చితంగా బయటికి తీసుకెళ్ళి తినడం నేర్పిస్తదండి. పిల్లలయిన తర్వాత వదిలేదు. ఖచ్చితంగా ప్రాపర్‌గా తీసుకెళ్ళి పిల్లలకి తినడం నేర్పిస్తది. ఆ తినడం నేర్పించే టైంలో ఆ తినడం నేర్పించే టైంలో ఆహ్, పెళ్లి రెడీగా ఖచ్చితంగా తప్పకుండా ఖచ్చితంగా ఆహ్, ప్రతి ఒక్కరం కూడా పిల్లి పిల్లిని ఎందుకు ఎగ్జాంపుల్ పెట్టానంటే అండి, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తదండి. పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి ఉంటది. అంటే వాస్తవానికి ముందు జాయిన్ అయిన వ్యక్తి అప్‌లైనర్. ఆ అప్‌లైనర్ అనేది కోడి. ఒక తండ్రి స్థానం. పిల్లలు కొత్తగా వచ్చిన న్యూ పర్సన్స్. ఆ న్యూ పర్సన్స్‌కి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబుతూ, చేస్తూ, ఎదరికెళ్తూ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలండి. ఈ ఫాలోఅప్ చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్‌గా నిలబడగలరు. కానీ కొన్ని సిట్యుయేషన్‌లో ఒక పిల్లి అనే అదర్ నెట్వర్క్ మార్కెటింగ్స్ ఒక సక్సెస్ వేలోకి వెళ్తున్న టైంలో కూడా పడిపోయిన టీములు చాలా ఉన్నాయండి. అలాంటి టీములన్నీ కూడా కొలాప్స్ చేయగలిగి ఒక పిల్లి, ఒక శత్రువు. వాటితో పోరాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన టీమ్‌కి మన పిల్లల గురించి మనం ఖచ్చితంగా ప్రాపర్‌గా పోరాడాలి. ఆ పోరాడుతూ మనం ఈ లోపల కొన్ని లెవెల్స్ రీచ్ అవ్వకపోయినా, ఇన్‌కమ్ జోన్‌లో లేకపోయినా, కానీ మనం సేఫ్‌గా మన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటేనే ఒక సక్సెస్ వేలోకి వెళ్తామండి. ఇది ఒక ఫాలోఅప్. ఖచ్చితంగా ఈ ఫాలోఅప్ అన్నది ప్రాపర్‌గా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. ఖచ్చితంగా చేయాలండి. తర్వాత ప్రొడక్ట్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు. వాస్తవానికి ఒరిజినల్‌గా ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ ఇస్తూ ఉంటారు. వాడరు. ఆ ప్రొడక్ట్ ఎందుకు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి ప్రొడక్ట్స్‌ని మనం వాడారా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి. ఈ ఫాలోఅప్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ప్రాపర్‌గా అలా చూసుకోవాలండి. మన పిల్లల్ని ఎలా చూసుకుంటామండి? మన స్థాయికి మన డౌన్‌లైన్ మన స్థాయికి వచ్చేదాకా కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఆహారం తినడం నేర్పిస్తూ, అంటే మన స్థాయికి వాళ్ళని తీసుకొచ్చేదాకా, వాళ్ళంతట వాళ్ళు నిలబడేదాకా కూడా మనం సపోర్ట్‌గా నిలబడాలండి. నిలబడితేనే ఫాలోఅప్ అన్నది సక్సెస్ అవుతదండి. ఖచ్చితంగా ఈ ఫాలోఅప్‌ని మనం లైన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్‌లైనర్ ఉంటాడు. డౌన్‌లైనర్ ఉంటారండి. ఖచ్చితంగా అప్‌లైనర్ నేర్చుకోవాలి. డౌన్‌లైన్‌కి నేర్పించాలి. ప్రతి ఒక్కరం కూడా అప్‌లైనర్ నేర్చుకోవాలి. డౌన్‌లైన్ నేర్పించాలి. విన్ టు విన్ సిస్టమ్. విన్ టు విన్ సిస్టమ్. విన్ అయితేనే అక్కడ మన డౌన్‌లైన్ విన్ చేస్తేనే మనం విన్ అవుతాం. ప్రాపర్‌గా ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఫాలో అవ్వాలండి. చిన్న వీడియో ఉంది. ఒకసారి చూద్దామండి. There are times when you might feel aimless. You can't see the places where you belong. But you will find that there is a purpose. It's been there within you all along. When you're near it, you can almost hear it. It's like a symphony. Just keep
keep listening, and pretty soon you'll start to figure out your part. Everyone plays a piece, and there are melodies. Oh, it's glorious. ఓకే అండి, ఆ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ స్టెప్ దగ్గర బ్రేక్ చేస్తున్నాను. ప్రోడక్ట్ వాడుకొని నేను కూడా ప్రోడక్ట్ వాడుకుంటే చాలు కదా, రిజల్ట్ వచ్చింది కదా, ప్రోడక్ట్ వాడుకుంటే చాలు కదా. ప్రతి ఒక్కరం స్టార్టింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరం కూడా అనుకునే వ్యక్తులు అండి. ఈ ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగకూడదు. ఖచ్చితంగా వాడిన తర్వాత యూజ్ చేయాలి, ఎదుటి వ్యక్తికి షేర్ చేయాలి. చేస్తూ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు వేయడానికి ప్రిపేర్ అవ్వాలండి. ప్రిపేర్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈ 7 స్టెప్స్ అన్నది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. ఆ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మనం రిజల్ట్ షేర్ చేస్తూ ఉండాలి. షేర్ చేసిన తర్వాత ఒక ప్రాపర్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకుంటేనే మనం ఎవరికి చెప్పాలి, ఎవరికి చేయాలన్నది ప్రాపర్గా వస్తుందండి. అది వస్తేనే మనం ఇన్విటేషన్ చేయగలం. ఇన్విటేషన్ కూడా చాలా ప్రాపర్గా ఇన్విటేషన్ చేయాలండి. నార్మల్గా ఎలా పడితే అలా పడితే వెళ్తే బాగోదు. ఖచ్చితంగా మనం అంటూ ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకోండి. డ్రెస్ కోడ్ లేకపోయినా పర్లా, కొంచెం నీట్గా మనం కనపడి నీట్గా కనపడాలి. ఇన్వైట్ చేయడానికి ఖచ్చితంగా ప్రాపర్గా నీట్గా కనపడాలి. ఖచ్చితంగా మీటింగ్ చెప్పడానికి అయితే డ్రెస్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగానండి. అని మీటింగ్లోకి ఇన్వైట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ దాన్ని ప్లాన్గా చేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ మనం మీటింగ్ చెప్పేసాం, ఇన్వైట్ చేసేసాం, మన అప్లయన్స్ టైం రాకపోవచ్చు, ఏదో ప్రాబ్లం రాకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీటింగ్ ఎలా పోస్ట్ పోన్ అయిందండి, ఖచ్చితంగా మనం మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, లేదా ఒక 1 అవర్ లేట్గా జరుగుద్ది, మీరు ఒక 1 అవర్ తర్వాత రండి. అదే వాళ్ళు వచ్చేసి ఏమీ లేదని మళ్ళీ వెళ్ళిపోతే ఇంక మళ్ళీ రారండి. మనం ఎప్పుడైనా పిలిస్తే కూడా ఖచ్చితంగా మీటింగ్ మీద ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇవ్వాలి. తర్వాత టీం వర్క్, ఖచ్చితంగా టీంతో కలిసి వర్క్ చేయాలి. టీంతో ఎవ్రీ వీక్ కనీసం వారానికి ఒకసారన్నా టీంతో కలిసి, టీం సభ్యులతో కలిసి మాట్లాడుతూ ఉండాలి. మనం అప్లయన్స్ కావచ్చు, డౌన్లైన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుకుంటూ ఉంటేనే వాడికి వచ్చిన ప్రాబ్లమ్స్, వాడికి వచ్చిన ఇది అంటే ఈ స్టెప్ ఇలా వేస్తే బాగుంటుందని ఆలోచన జస్ట్ మనం ఒక సలహా ఇస్తే వాడు వెళ్ళిపోతాడు. అదే చెప్పకుండా కూర్చున్నాం అనుకోండి, ఈయన అలాగే ఉంటాడు, ఆయన అలాగే ఉంటాడు, అప్లైన్ అలాగే ఉంటాడు, డౌన్లైన్ అలాగే ఉంటాడు. ఖచ్చితంగా ఈ టీం వర్క్ అన్నది జరగాలి. తర్వాత కొంతమంది ఏంటంటే టీం వర్క్ గురించి అంటే మా ఇంటికాడే మీటింగ్ పెడతాను, తీసుకొచ్చి నీ డౌన్లైన్లో టీం వర్క్ చేసుకుందాం. ఇది కూడా కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా టీం ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి. టీంతో కలిసి వర్క్ చేస్తేనే ఓ సక్సెస్ఫుల్లోకి వెళ్తామండి. ఫాలోఅప్ అన్నది చాలా ప్రాపర్గా చేయాలండి, చాలా ప్రాపర్గా. వాళ్ళకి అవసరమైన రీతిలో అవసరమైన మాటలు కావచ్చు, అవసరమైన ప్రోడక్ట్ కావచ్చు, అవసరమైన అందిస్తూ ఫాలోఅప్ చేస్తేనే ఖచ్చితంగా నిలబడి ఒక సక్సెస్ఫుల్లోకి వెళ్తామండి. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన రామానంద సార్ గారికి థ్యాంక్ యూ సార్. విష్ యూ వెళ్తండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చెప్పిన ఇన్ఫర్మేషన్